పీ5 ఛానల్ ప్రేక్షకులకు నా యొక్క నమస్కారం. జనగామ జిల్లా చెర్యాల మండల్ అగ్రికల్చర్ మార్కెట్ చైర్మన్ పదవిగా నాకు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరు ప్రతాప్ సార్ సహకారంతో లభించినందుకు వారికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మాది కట్కూరు గ్రామం. మేడం, ఇక్కడ మీరు ఈ చేర్యాల మార్కెట్ చైర్మన్గా మీరు పదవి బాధ్యతలు స్వీకరించారు కదా. ఇక్కడ ఉన్నటువంటి రైతుల ఇబ్బందుల గురించి మీరు తెలుసుకోవాల్సి వచ్చి మీరు అన్ని విధాల రెడీగా ఉన్నారని తెలిసిపోతుంది. ఇక్కడ రైతులకి ఎట్లాంటి సౌకర్యాలు కల్పిస్తారు ఈ మార్కెట్లో? రైతులు వాళ్ళ పంటని మార్కెట్కి తీసుకొచ్చిన వెంటనే వాళ్ళ పంట యొక్క గ్రేడింగ్ సిస్టమ్ ప్రకారం, వాళ్ళ నాణ్యత ప్రకారం దానికి మంచి రేటు పలికేలాగా చూసి ఆ రోజే రైతుకి అమ్ముడిపోయిన తర్వాత మంచి ధర పలికి ఆ రోజే వాళ్ళ పేమెంట్ అయిపోయేలాగా చూస్తూ ఉంటాను. ఇప్పుడు గిట్టుబాటు ధర అనే విషయంలో చాలా మార్కెట్లో జరుగుతున్నాయి కదా. ఈ మార్కెట్లో ఎట్లా మీరు పే చేయాలనుకుంటున్నారు? ఇక్కడ రైతులకు ఉండేటువంటి ఇబ్బందులు ప్రతి మార్కెట్లో జరుగుతుంటాయి కదా. ఇక్కడ చేర్యాల మార్కెట్లో రైతులకు ఏమన్నా ఇబ్బందులు కలుగుతున్నాయి? ఇక్కడ రైతులకి అటువంటి ఇబ్బంది ఏం కలగకుండానే వాళ్ళు తీసుకొచ్చిన పంటని గ్రేడింగ్ సిస్టమ్ ప్రకారం మంచి గిట్టుబాటు ధర పలికేలాగా చూసి హమాలీలు దళారుల నుంచి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మంచి కాంటా ఉపయోగించి వాళ్ళ గిట్టుబాటు ధర పలికేలాగా చూస్తుంటాము. ఇప్పుడు సిబ్బంది మీకు ఎట్లా సహకరిస్తున్నారు? ఎన్ని రోజుల నుండి వాళ్ళు అన్ని విధాలుగా సహకరిస్తున్నారండి. రైతులని ఆదరించడంలోనూ, వాళ్ళకి అవగాహన కల్పించడంలోనూ, మార్కెట్లో ప్రస్తుతానికి ఉన్న ధాన్యం గురించి, పంట పండించే విధానం గురించి అవగాహన కల్పించడంలోనూ అందరూ ఎంఓ కానీ ఏఓ కానీ అందరూ మంచి అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి మండలానికి ఒక రైతు సభ ఏర్పాటు చేసి రైతుకి ఓన్లీ తెల్ల ధాన్యమే కాకుండా ప్రస్తుతానికి ఆరోగ్యపరమైన రెడ్ రైస్ కానీ రెడ్ రైస్ కానీ, బ్రౌన్ రైస్ కానీ, బ్లాక్ రైస్ కానీ పండించే విధానాల గురించి తెలియజేయడంలోనూ, రైతునికి చిరుధాన్యాలు పండించే విధానంలోనూ హెల్ప్ చేసి పంటని ఎక్కువగా తీసుకొచ్చి మన మార్కెట్లో గిట్టుబాటు ధర పలికేలాగా చూసి వారికి నమ్మకమైన విధంగా చూసుకుంటూ ఉంటాం. ఇక్కడ చేర్యాల మార్కెట్కి ఏ రకమైన ధాన్యం ఎక్కువ వస్తుంటాయి? ఎక్కువగా వరి ధాన్యమే వస్తుంటుందండి. మక్క, కందులు ఇలాంటివి కూడా వస్తుంటాయి. కానీ ఇక్కడ రైతులందరూ బాగా వరి ధాన్యానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. వారికి అవగాహన కల్పించాలి. మనకి కొర్రలు, సామలు, అరికలు లాంటివి కూడా పండించడంలోనూ, మక్కలు ఇలాంటివి కూడా పండించడంలోనూ మంచి నాణ్యత పండించడంలోనూ వాళ్ళకి మంచి గిట్టుబాటు ధర వస్తుంది అని వాళ్ళకి అవగాహన కల్పించడంలోనూ సహాయం చేయాలి. మీ ద్వారా ఇప్పుడు మీరు మార్కెట్ చైర్మన్గా ఎన్నికైంది కదా, మీ ద్వారా రైతులకు ఏమైనా సబ్సిడీ సంబంధించిన పరికరాలు ఏమైనా ఇప్పించేటకు ప్రయత్నించుతున్నారా? చేస్తామండి. ప్రభుత్వాన్ని తప్పకుండా రైతుల కోసం, ఈ ప్రభుత్వమే రైతు ప్రభుత్వం, రైతుల కోసమే కృషి చేస్తుంటుంది. ఖచ్చితంగా వాళ్ళకి సహాయం చేయమని ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని అర్థిస్తాను. ఇప్పుడు కొన్ని గ్రామాలలో రైతులు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు, గత ప్రభుత్వంలో రైతు వేదికలు చాలా ఏర్పాటు చేశారు కదా. ఈ చేర్యాల మండలంలో అన్నీ కూడా రైతు వేదికలు ఉన్నాయా? దానికోసం మీరు ఎలా ప్రయత్నం చేస్తారు? ప్రతి మండలానికి మా మండల ఆఫీసర్ కానీ, అగ్రికల్చర్ ఆఫీసర్తో కానీ ప్రతి నెల ఒక రైతు వేదిక ఏర్పాటు చేసి ప్రతి రైతుకి వాళ్ళు రైతు దగ్గర ఉన్న కష్టాన్ని మేము తెలుసుకొని వాటిని నివారించే ప్రయత్నం చేస్తుంటాము. ఇప్పుడు మీరు అగ్రికల్చర్కి సంబంధించింది కానీ, రైతులతోటి కానీ, మార్కెట్ డైరెక్టర్లతోటి కానీ ఈ మధ్య సమావేశం ఏర్పాటు చేశారా? అంటే ఎజెండా ఉంది, పెట్టుకోవాలి. ఇంకా మార్కెట్ స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు డైరెక్టర్లు అందరూ కూడా ఎన్నిక జరిగిందా? జరిగిందండి. అందరూ ఎన్నుకోబడ్డారు. ఇప్పుడు మీరు గ్రామాలలో, మీ చర్యల్లో ఉన్నటువంటి గ్రామాలలో సందర్శన చేయడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? చేస్తున్నామండి.
ఇంకా మేమందరం ఒక మీటింగ్ పెట్టుకుందామని చూస్తున్నాము. మీటింగ్ ప్రతిపాదన అయిపోయిన తర్వాత ఇది ఈ ప్రతిపాదన ఖచ్చితంగా అమలు చేస్తాం. మీ అధికారులతోటి ఎప్పుడైనా మీరు కాన్ఫరెన్స్ పెట్టాలనుకుంటున్నారా? పెట్టాలి అనుకుంటున్నానండి. సో నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు కల్పించడంలోనూ మిగతా అన్ని గ్యారంటీల పథకాలను అమలు చేయడంలోనూ మా ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుంది. ఈ పదవీ కాలంలో రేవంత్ అన్న ఇచ్చిన ప్రతి హామీలని అన్న ఖచ్చితంగా తీర్చే తీర్చుకుంటారు. ఇంకా మీ చేర్యాల సంబంధించిన మార్కెట్ యార్డు పక్క భవనాలు ఉన్నాయా, లేక ఎట్లా ఉన్నాయి? అన్ని పక్కా భవనాలే ఉన్నాయండి. ఇంకా ఏదైనా బ్యాలెన్స్ ఏదైనా ఉన్నదా? అంటే ఒక కోల్డ్ స్టోరేజ్ ఒకటి ఏదైనా ప్రతిపాదన చేద్దామని గవర్నమెంట్కి నేను అనుకుంటున్నాను. కోల్డ్ స్టోరేజ్ వల్ల రైతులకి చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళకి గిట్టుబాటు ధర లేనప్పుడు కోల్డ్ స్టోరేజ్లో స్టోర్ చేసుకొని వాళ్ళకి అనుకున్నప్పుడు మళ్ళీ ఆ పంటని వాళ్ళ నచ్చిన రేటుకి అమ్ముకోవచ్చు. ఇలా రైతులకి చాలా సదుపాయాలు చాలా ఉపయోగకరంగా ఉంటుంది కోల్డ్ స్టోరేజ్. అంటే నిల్వ గోదాములు చేసే ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వం తరఫున మీరు మార్కెట్లో ప్రయత్నం చేస్తారు? ప్రయత్నం చేస్తాను. అట్లా ఇప్పుడు స్టోరేజ్ రూమ్లు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మీ దగ్గర? ఇప్పుడు ఇంకెన్ని మీరు ప్రపోజల్ పెట్టాలనుకుంటారు? స్టోరేజ్ ఒక 6-7 దాకా ఉన్నాయండి. ఇంకా విస్తరణ చేయాలని నేను ప్రతిపాదన చేద్దామనుకుంటున్నాను.